తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ప్రసంగం చేశారు. ఫేక్ న్యూస్ ప్రధానమైన ముప్పు అన్నారు రేవంత్. తప్పుడు సమాచారం శ్రేయస్కరం కాదన్నారు. హెచ్ఐసిసిలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న షీల్డ్ 2025 సదస్సులో సీఎం రేవంత్ పాల్గొన్నారు. నేటి నుంచి 2 రోజుల పాటు షీల్డ్ 2025 కాంక్లేవ్ నిర్వహించనున్నారు. తెలంగాణలో సైబర్ సేఫ్ స్టేట్గా మార్చేందుకు మనమంతా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు సీఎం రేవంత్. దేశంలోనే సైబర్ సేఫ్టీలో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలపడమే ప్రభుత్వ లక్ష్యం పెట్టుకుందన్నారు. డిజిటల్ సేఫ్టీ ఫ్యూచర్ గురించి చర్చించేందుకు షీల్డ్ 2025 నిర్వహించుకున్నట్టు వెల్లడించారు. సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ కోసం ఏకోసిస్టమ్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ నిపుణులు ఐటీ సంస్థలతో కలిసి పనిచేయడానికి అన్ని రకాల వనరులు సమకూరుస్తుందన్నారు. తెలంగాణను సెక్యూర్ బిజినెస్ హబ్గా మార్చాలని తెలిపారు. ఏపీలోని కూటమి ప్రభుత్వ తీరుపై వైసీపీ అధినేత జగన్ నిప్పులు చెరిగారు. వంశీ మీద కోపం, ఆక్రోశంతోనే కేసులు పెట్టారంటూ మండిపడ్డారు. బెయిలు రాకూడదనే ఉద్దేశంతో తప్పులు కేసులు పెట్టారని ఆరోపించారు. సత్యవర్ధన్ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పినా అక్రమ కేసు బనాయించారన్నారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తామన్న జగన్ తప్పు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టమన్నారు. ఇంతకింత అనుభవిస్తారన్న జగన్ తప్పు చేసిన పోలీసులు రిటైర్ అయినా కూడా వదిలిపెట్టమని హెచ్చరించారు. వంశీ చాలా ధైర్యంగా ఉన్నారన్నారు ఆయన సతీమణి పంకజశ్రీ. విజయవాడ గాంధీనగర్లోని జిల్లా జైలులో వల్లభనేని వంశీని ములాఖత్లో కలిశారు పంకజశ్రీ. ఈ సందర్భంగా ఆమె మీడియా ముందు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం జగన్ లీగల్గా మేము చూసుకుంటామని భరోసా ఇచ్చారని తెలిపారు. అయితే సత్యవర్ధన్ కేసులో 20,000 కోసం కిడ్నాప్ చేశారని చెప్పారు. వంశీ దగ్గర ఆ 20,000 రికవరీ కోసం పోలీసులు 10 రోజుల కస్టడీ అడుగుతున్నారన్నారు. ప్రస్తుతం బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. సోషల్ మీడియాలో మహిళలపై పోస్టులు పెట్టకూడదంటున్నారు. కానీ మా మీద అభ్యంతరకరంగా ట్రోల్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పార్టీకి సంబంధించిన వారే మహిళల, మిగతా వాళ్ళు మహిళలు కాదా అని ప్రశ్నించారు. శ్రీవారి ఆలయ మహాద్వారం ముందు టీటీడీ ఉద్యోగి పాలక మండలి సభ్యుడి మధ్య వివాదం చెలరేగింది. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ మహాద్వారం వద్దకు వచ్చిన పాలక మండలి సభ్యుడు నరేష్ కుమార్ మహాద్వారం వద్ద గేటు తీయాలని కోరారు. అందుకు ఉద్యోగి నిరాకరించడంతో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. పాలక మండలి సభ్యుడిగా ఉన్న తాను చెప్తే గేటు తీయవా అంటూ రెచ్చిపోయాడు. ఆఫ్టర్ ఆల్ ఓ ఉద్యోగి తనను అడ్డుకునే ధైర్యం ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఈవో, అడిషనల్ ఈవో ఆదేశాల మేరకు ఎవరి మహాద్వారం గేటు ద్వారా పంపడం లేదని, మీరేమైనా అడగాలంటే వారిని అడగాలని ఆ ఉద్యోగి సూచించారు. దీంతో మరింత రెచ్చిపోయిన బోర్డు సభ్యుడి ఉద్యోగిపై బూతు పురాణంతో చిందులేశారు. చివరకు విజిలెన్స్ వీజీఓ సురేంద్ర చొరవ వివాదంతో సర్దుమణిగింది. ఉద్యాన పంటలు, కూరగాయల సాగు విస్తీర్ణం పెంచే దిశగా చేపట్టాల్సిన చర్యలపై హార్టికల్చర్ శాఖ అధికారులతో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పామాయిల్ సాగు విస్తరణ, రైతులకు అందించాల్సిన ప్రోత్సాహకాలు, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాట్లు, మార్కెటింగ్ సదుపాయాలు, ప్రభుత్వ సహాయ సహకారాలపై సమీక్షించారు. రైతులకు మరింత మేలు చేకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారిక నివాసంలో మహాశివరాత్రి సందర్భంగా ఆర్టీసీ బస్సు సర్వీసుల ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మహాశివరాత్రికి భక్తులు అధికంగా వెళ్లే వేములవాడ, శ్రీశైలం, ఏడుపాయల వంటి దేవాలయాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించాలని ఆదేశించారు. గత సంవత్సరం కంటే భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున అదనపు బస్సులు నడిపేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఈడీ మునిశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వేములవాడలో జరిగే మహాశివరాత్రి వేడుకలకు రావాల్సిందిగా మంత్రి పొన్నం ప్రభాకర్ను ఆహ్వానించారు. సచివాలయంలో ప్రభుత్వ వీపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఆలయ అర్చకులు కలిసి మంత్రికి ఆహ్వాన పత్రిక అందజేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో వెంకటేశ్వర ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. పట్టణంలోని మహీంద్రా కాలనీలో వెంకటేశ్వర ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా గోదా సమేత శ్రీ వెంకటేశ్వరుడి కళ్యాణం నిర్వహించారు. ఉత్సవాల్లో భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరుడి కళ్యాణం జరిపించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మేడ్చల్ జిల్లా కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా కీసరగుట్టలో జిల్లా అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. 26 నుండి మార్చి 1వ తేదీ వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అధికారులంతా సమన్వయంతో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ కోరారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కావాల్సిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎండలతో భక్తులు ఇబ్బంది పడకుండా చలువ పందిళ్లు, మంచినీరు, మజ్జిగ ఏర్పాటు చేయాలన్నారు. లైన్లో వచ్చే సామాన్య ప్రజలకు సులువుగా దర్శనం అయ్యే విధంగా కావాల్సిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఆలయం చుట్టూ సీసీ కెమెరాలు, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ఆకస్మికంగా సందర్శించారు. ఆధునీకరణలో భాగంగా రైల్వే స్టేషన్ కట్టడాలను కూల్చివేసిన నేపథ్యంలో జరుగుతున్న పునర్నిర్మాణ ఆధునీకరణ పనులను పర్యవేక్షించారు. ఏడాదిలోగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు పూర్తవుతాయని ఆయన తెలిపారు. 700 కోట్ల రూపాయల వ్యయంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరించేందుకు పనులు వేగవంతంగా సాగుతున్నట్లు చెప్పారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆధునీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తున్నట్లు వెల్లడించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో రైల్వే అదనపు డీజీ రమేష్ నాయుడు, ట్రాఫిక్ నార్త్ జోన్ డీసీపీలు రాహుల్ హెగ్డే, సాధన రష్మి పెరుమాళలు పర్యటించారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద తలెత్తుతున్న ట్రాఫిక్ ఇబ్బందులు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు చర్చించారు. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బందులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని రాహుల్ హెగ్డే తెలిపారు. ఇక్కడి బస్టాండ్ మరో చోటుకు మార్చడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు పూర్తిస్థాయిలో తొలగే అవకాశం ఉందని అంచనా వేశారు. పడిపోతున్న మిర్చి ధరలను గుర్తించి తక్షణము మిర్చి బోర్డును ఏర్పాటు చేయాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భాగం హేమంతరావు డిమాండ్ చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ధర సగానికి పడిపోయిందని, పెట్టుబడులు మాత్రం రెట్టింపయ్యాయని రైతు సంఘం సిపిఐల ఆధ్వర్యంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఆందోళన నిర్వహించారు. మిర్చి కొనుగోలును అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. మిర్చి మార్కెట్ను ముట్టడించే ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రైతులకు పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. పెద్ద సంఖ్యలో రైతులు హాజరు కావడంతో విధి లేక పోలీసులు మార్కెట్లోకి అనుమతించారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఎర్రగర్ల హనుమంతరావు ఆందోళనకారుల వద్దకొచ్చి అధికారుల వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేసి ధర పెంపుపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. పసుపు పంటకు మద్దతు ధర 17,000 ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో పసుపు రైతులు రీలే నిరాహార దీక్ష చేపట్టారు. ఆసియా ఖండంలోని నిజామాబాద్ జిల్లా పసుపుకు మంచి గుర్తింపు ఉందని, కానీ మార్కెట్ యార్డులో దళారులు సిండికేట్గా ఏర్పడి పసుపు ధరను 10,000కు మించి పెంచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం పసుపు పంటకు 15,000 ధర పలికిందని చెప్పారు. 17,000 మద్దతు ధర కోసం రీలే దీక్ష చేపట్టామని చెప్పారు. ఈ నెల 21వ తేదీ వరకు శాంతియుతంగా రీలే నిరాహార దీక్ష చేపడతామని, ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించుకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా దురాజ్పల్లి పెద్దగట్టు జాతరలో భక్తులతో పాటు ప్రయాణికులు ట్రాఫిక్ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలను ఎప్పటికప్పుడు ట్రాఫిక్ సమస్య లేకుండా పంపిస్తున్నప్పటికీ లక్షలాది వాహనాలు జాతరకు రావడంతో ఇబ్బందులు తప్పట్లేదు. ఇప్పటికే హైదరాబాద్ నుండి వచ్చే వాహనాలను నల్గొండ మీదుగా కోదాడ నుండి విజయవాడకు పంపిస్తున్నారు. అదేవిధంగా విజయవాడ నుంచి వచ్చే వాహనాలను కూడా కోదాడ, నల్గొండ మీదుగా నార్కట్పల్లి నుండి హైదరాబాద్కు వెళ్తున్నాయి. అయినప్పటికీ దురాజ్పల్లి రోడ్లన్నీ భక్తుల వాహనాలతో నిండిపోయాయి. నంద్యాల జిల్లా మిడుతూరు మండలం జలకనూరులోని మద్దిగుండం చెరువు 2 గ్రామాల మధ్య వివాదానికి కారణమవుతుంది. జలకనూరు గ్రామ ఆయకట్టులో ఉన్న చెరువు నీటిని అక్రమంగా నాన్ ఆయకట్టులో ఉన్న సుంకేసుల గ్రామస్తులు మోటార్ పంపుల ద్వారా తరలిస్తున్నారని, దీనివల్ల జలకనూరు గ్రామ ఆయకట్టు రైతులు నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఇటీవల కలెక్టర్కు స్పందనలో ఆర్జీలు అందించగా డీఎస్పీ రామంచి నాయక్ ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. సుంకేసుల గ్రామస్తులు 1 సంవత్సరం ఖరీఫ్ పంటకు మాత్రమే నీటిని వాడుకోవాలని తీర్మానం ఇచ్చారు. ఈ తీర్మానాన్ని తిరస్కరించిన సుంకేసుల రైతులు మళ్లీ నీటిని అక్రమంగా తరలించారు. సమస్యపై ఆయకట్టుదారులకు న్యాయం చేయాలని రైతులు పురుగుమందు డబ్బాలతో నిరసన తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు నిరసన చేపట్టారు. గత 6 నెలలుగా తమకు రావాల్సిన పీఎఫ్ డబ్బులు చెల్లించడం లేదని, సకాలంలో వేతనాలు ఇవ్వడం లేదని సిఐటి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు సకాలంలో వేతనాలు చెల్లించాలని, పీఎఫ్ డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 20వ తేదీన సమ్మె చేస్తామని హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కిష్టాపూర్, కొత్తూరుపల్లి గ్రామాల సమీపాన ఉన్న గడ్డంగూడలోని 50 గిరిజనుల గుడిసెలను అటవీశాఖ అధికారులు జేసీబీ ట్రాక్టర్లతో తొలగించారు. కొన్నేళ్లుగా గిరిజనులు గుడిసెలు వేసుకుని ఇక్కడ నివసిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులైన తల్లిదండ్రులతో నిద్రిస్తున్న సమయంలో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గుడిసెలను తొలగించారని బాధితులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పరిస్థితి ఆగమయ గోచరంగా మారిందని గిరిజనులు కన్నీటి పర్యంతమయ్యారు. తమకు న్యాయం చేయాలని, లేకుంటే తాము రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని వారు బోర్న విలిపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని సీసీఐ కేంద్రంలో పత్తి కొనుగోలులో అక్రమాలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు, జిల్లా వ్యవసాయ అధికారిని రాధిక విచారణ జరిపారు. ఏఈఓల సంతకాలను ఫోర్జరీ చేసి పంట సాగు టోకెన్లతో సీసీఐకి పత్తి విక్రయించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హుస్నాబాద్ వ్యవసాయ మార్కెటింగ్ కార్యాలయంలో జిల్లా అధికారులు రికార్డులను పరిశీలించారు. టోకెన్లపై సంతకాలు తమవి కావని ఏఈఓలు తెలిపినట్లు జిల్లా వ్యవసాయ అధికారిని రాధిక తెలిపారు. దీంతో ఫోర్జరీ వ్యవహారాన్ని లోతుగా పరిశీలిస్తున్నామని చెప్పారు. అయితే హుస్నాబాద్ సీసీఐ కేంద్రంలో ఏఈఓలు 80 టోకెన్లు జారీ చేయగా అందులో 18 సంతకాలు ఫోర్జరీ అని తెలుస్తుంది. మిర్జాపూర్ క్లస్టర్లో 12,
మహమ్మదాపూర్లో 4, హుస్నాబాద్లో 2 చొప్పున నకిలీవి ఉన్నాయి. ఈ టోకెన్ల ద్వారా 942 క్వింటాల పత్తి విక్రయించినట్లు చెబుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం పెడపల్లి ఉన్నత పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళల భద్రత భవిష్యత్తుకు భరోసా అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సమాజంలో నేరాలకు దూరంగా ఉంటామని విద్యార్థులు ప్రజలతో కలిసి జిల్లా ఎస్పీ ప్రజాప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వీరత్న, ఎమ్మెల్యే సింధూర, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలో నిన్నటి సీనే మళ్లీ రిపీట్ అయింది. చైర్పర్సన్ ఎన్నికకు వైసీపీ కౌన్సిలర్లు గైరు హాజరయ్యారు. దీంతో కోరం లేక నగర పంచాయతీ చైర్పర్సన్ ఎన్నిక మళ్లీ వాయిదా పడింది. వైసీపీ నుండి 3 కౌన్సిలర్లు టీడీపీ, జనసేనలో చేరడంతో వివాదం తలెత్తింది. దీంతో చైర్పర్సన్ ఎన్నికకు 14 మంది వైసీపీ కౌన్సిలర్లు దూరంగా ఉన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఇసుక క్వారీలో అక్రమాలపై అధికారుల తనిఖీల పరంపర కొనసాగుతోంది. మహాదేవ్పూర్ మండలంలోని బొమ్మాపూర్ ఇసుక క్వారీతో పాటు మద్దులపల్లి చెక్పోస్టులను జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇసుక క్వారీలో గల ఇసుక నిల్వలపై ఆరా తీసి క్వారీ ఆఫీసులో ఉన్న రికార్డులను పరిశీలించారు. క్వారీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో అనుమతి లేకుండా ఇసుకను తరలించడం, అక్రమంగా నిల్వ చేయడం వంటి కార్యకలాపాలను నిరోధించేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక దాడులు నిర్వహిస్తుందని, ఇప్పటికే అనేక ప్రాంతాల్లో దాడులు చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసినట్టు ఎస్పీ కిరణ్ ఖరే తెలిపారు. హైదరాబాద్ కూకట్పల్లిలో ఫ్లెక్సీ వార్ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా సీన్ మారింది. మాజీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫ్లెక్సీలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బంది తీరుపై ఎమ్మెల్యే మాధవరం ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్కి ఒక న్యాయం, బీఆర్ఎస్కి మరో న్యాయమా అంటూ అధికారులను నిలదీశారు. రేపు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఇక తమని తొలగించినట్లే కాంగ్రెస్ బ్యానర్లు కూడా రోడ్లపై తీయకపోతే అధికారులకు బుద్ధి చెబుతామంటున్నారు మాధవరం కృష్ణారావు. అర్చకులు రంగరాజన్పై దాడి చేసిన వీర రాఘవరెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 3 రోజుల పాటు వీర రాఘవరెడ్డిని పోలీసులు విచారించనున్నారు. అర్చకులు రంగరాజన్పై వీర రాఘవరెడ్డి దాడి చేయడంతో కేసు నమోదైంది. 3 రోజుల పోలీస్ కస్టడీ కోర్టు అనుమతించింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పెను ప్రమాదం తప్పింది. చెన్నై నుండి హైదరాబాద్ వస్తున్న బ్లూ డార్ట్ కార్గో విమానానికి ల్యాండింగ్ గేర్ సమస్యను పైలట్ గుర్తించారు. దీంతో అత్యవసరంగా రన్వే మీద ఆపేందుకు పైలట్ కోరారు. అంతర్జాతీయ విమానాలన్నీ ఆపివేయడంతో కార్గో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక విమానంలో 6 మంది సిబ్బంది ఉన్నారు. భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్లో పెద్దపులి సంచారం కలకలం రేగింది. రైతు పొలానికి వెళ్తుండగా పెద్దపులి కంటపడింది. దీంతో పెద్దపులి ఏ క్షణాన దాడి చేస్తుందోనని రైతులంతా ఆందోళన చెందుతున్నారు. మరోవైపు పెద్దపులి పాదముద్రల ఆనవాలను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. పెద్దపులి జాడ కోసం అడవిని జల్లెడ పడుతున్న అధికారులు కుంటలు, వాగుల వద్ద పాదముద్రలను గుర్తించారు. నిన్న పుస్కుపల్లి ఇసుక క్వారీ వద్ద పులి అడుగులను గుర్తించారు. గతేడాది ఇదే ప్రాంతంలో సంచరించిన పులి ఇప్పుడు కాటార, మహాదేవ్పూర్ మండలాల్లోని అడవుల్లో గత 10 రోజులుగా సంచరిస్తుంది. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కు మారిన పార్టీ ఫిరాయింపుల కేసు వాయిదా పడింది. సుప్రీంకోర్టు జస్టిస్ బీఆర్ గవాయ్ బిజీగా ఉండడంతో ఈ కేసు వాయిదా పడింది. ఈ కేసును విచారించాలని బీఆర్ఎస్ లాయర్ మరోసారి కోర్టులో మెన్షన్ చేయనున్నారు. కాగా జస్టిస్ గవాయ్ చంద్రన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు ఎంపీ ఈటెల రాజేందర్. రాష్ట్రంలో 6 గ్యారెంటీలు, 66 మోసాలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. 5 DAలు పెండింగ్లో ఉన్న ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. 317 జీవో కోసం కొట్లాడిన పార్టీ బీజేపీ అని గుర్తు చేశారు. గతంలో కన్నా భిన్నంగా నేషనల్ హైవేస్, ఎయిర్పోర్ట్లు ఉన్నాయన్నారు ఈటెల. హైడ్రా పేరుతో అమాయకులను రోడ్డు పాలు చేసిన పాపం కాంగ్రెస్దేనన్నారు ఈటెల. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీకి బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇప్పటికే 1,50,000 కోట్ల నిధులు వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని ఈటెల చెప్పారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అవేవి పట్టించుకోకుండా కేంద్రంపై నిందలు వేయడానికి చూస్తుందని మండిపడ్డారు. అవగాహన లోపంతోనే అనేక మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని మంత్రి సత్యకుమార్ అన్నారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఏడుగుండపాడులో క్యాన్సర్పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేతో కలిసి హాజరయ్యారు మంత్రి సత్యకుమార్. ఈ సందర్భంగా క్యాన్సర్ను మొదటి దశలోనే గుర్తించి చికిత్స అందించాలని ప్రభుత్వం రాష్ట్రమంతటా స్క్రీనింగ్ టెస్టులు చేస్తుందన్నారు. ప్రభుత్వం దీనికోసం 650 కోట్ల రూపాయలు కేటాయించిందని మంత్రి తెలిపారు.
నిర్మల్ జిల్లా భయంసాలో ఏరియా ఆసుపత్రి ప్రైవేటు వాహనాలకు అడ్డాగా మారింది. పనుల నిమిత్తం బయటకు వెళ్తే వారు సైతం వాహనాలను ప్రభుత్వ ఆసుపత్రిలోనే పార్కింగ్ చేస్తున్నారు. దీంతో ఆసుపత్రి ప్రాంగణమంతా వాహనాలతో నిండిపోయి ఎమర్జెన్సీ సేవలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అత్యవసర సమయంలో అంబులెన్స్ రావాలంటే కష్టంగా ఉందని డ్రైవర్లు వాపోతున్నారు. సంబంధిత అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో పెద్దగట్టు లింగమంతుల స్వామివారికి ఎమ్మెల్సీ కవిత బోనం సమర్పించి మొక్కులు అప్పజెప్పారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్ స్వామివారిని దర్శించుకున్నారు. లింగమంతుల స్వామివారిని దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు కవిత. సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత ఇది రెండో అతిపెద్ద జాతర అన్నారు. తెలంగాణ హయాంలో 14 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, రానున్న రోజుల్లో ఆలయ అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నానని కవిత అన్నారు. సూర్యాపేట జిల్లా దురాజ్పల్లిలో పెద్దగట్టు జాతరకు మాజీ మంత్రి బీఆర్ఎస్ అధినేత శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. లింగమంతుల స్వామివారిని తలసాని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తలసానికి యాదవ సంఘాల నాయకులు స్వాగతం పలికారు. ఆలయ అభివృద్ధికి బీఆర్ఎస్ హయాంలో 14 కోట్లతో ఖర్చు చేశారని వెల్లడించారు తలసాని. 5 రోజుల పాటు జరిగే ఈ జాతరకు లక్షలాది మంది భక్తులు హాజరవుతారని అన్నారు. జాతరలో సరైన ఏర్పాట్లు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారని, భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. వరుసగా 4వ ఎన్నిక వాయిదా పడింది. కాకినాడ జిల్లా తునిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పోలీసులు లాఠీచార్జ్ చేశారు. మున్సిపల్ ఆఫీస్ దగ్గర కూటమి, వైసీపీ నేతలు ఘర్షణకు దిగారు. 2 వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. కూటమి, వైసీపీ మధ్య ఆధిపత్య పోరుతో ఇప్పటికే 3 సార్లు వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. తిరుపతి జిల్లా బాకారపేట పిఎస్లో అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. బాకారపేటలోని ఓ రిస్టార్ట్లో మంచు మనోజ్ బస చేయగా అర్ధరాత్రి రిస్టార్కు వెళ్లారు బాకారపేట ఎస్ఐ రాఘవేంద్ర. ఇందులో భాగంగా ఇక్కడెందుకున్నారంటూ మనోజ్ను ఎస్ఐ రాఘవేంద్ర క్వశ్చన్ చేసినట్లు సమాచారం. అయితే అరెస్టు చేయడానికి వచ్చారంటూ పోలీసులతో మంచు మనోజ్ వాగ్వాదానికి దిగారు. పిఎస్ దగ్గరకు వెళ్లి మరి మంచు మనోజ్ నిరసన తెలిపారు. ఇక పెట్రోలింగ్లో భాగంగానే రిసార్టుకు వెళ్లామంటున్నారు పోలీసులు. తిరుపతి జిల్లా బాకారపేట పిఎస్లో అర్ధరాత్రి జరిగిన హైడ్రామాపై మంచు మనోజ్ వీడియో రిలీజ్ చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఎక్కడ కూడా మిస్బిహేవ్ చేయలేదన్నారు మనోజ్. తాను చట్టానికి లోబడే ఉన్నానన్నాడు. పోలీసులు వచ్చి తనపై దురుసుగా ప్రవర్తించారని, సైరన్ వేసుకుని రిసార్ట్లో పోలీసులు హంగామా చేశారని వెల్లడించారు. సీఎం పేరు చెప్పి తనను భయపెట్టే ప్రయత్నం చేశారని వాపోయాడు మనోజ్. తన దగ్గర అన్ని రికార్డులు ఉన్నాయన్నాడు. తాను విద్యార్థులకు న్యాయం కోసం పోరాటం చేస్తున్నానని, వాళ్లపైన దాడులు చేసి విధ్వంసం సృష్టిస్తుంటే పోలీసులు ఏం చేయట్లేదని వెల్లడించారు మనోజ్. గుంటూరులో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ కిరణ్ వికృత చేష్టలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పలువురు మహిళలతో కిరణ్కు వివాహేతర సంబంధాలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. అంతేకాదు షాడిస్ట్ కిరణ్ వేరే మహిళలతో ఉన్న ఫోటోలలో భార్యకు పంపి మానసిక వేధింపులకు గురి చేస్తున్నాడు. భార్య బిడ్డలపై దాడి చేసి చిత్రహింసలు పెడుతున్న ఈ సైకో కిరణ్ అయితే గత రాత్రి కట్టుకున్న భార్యను చితకబాదాడు కిరణ్. భర్త కిరణ్ దాడితో భార్య స్పృహ కోల్పోయింది. విషయం తెలుసుకున్న బంధువులు బాధితురాలను ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స అనంతరం ఆరండల్పేట పిఎస్లో కిరణ్పై ఫిర్యాదు చేసింది భార్య. అయితే ఇప్పుడు భార్యకు అండగా వచ్చిన బంధువులపై అట్రాసిటీ కేసు పెడతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టుబడింది. హైదరాబాద్ నుండి దుబాయ్ వెళ్తున్న అమీర్ అహ్మద్ అనే ప్రయాణికుడి వద్ద నుండి 22,75,000 విదేశీ కరెన్సీని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ శంషాబాద్ ఓఆర్ఆర్ పైన జరిగిన కార్ల రేసింగ్పై పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రమాదకర స్టంట్ చేసిన 2 యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని రిమాండ్కు తరలించారు. ఆ 2 యువకులు నాంపల్లి ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. ఇటీవల పెద్దగొల్లకొండ తొండుపల్లి మధ్య యువకులు ప్రమాదకర స్టంట్లు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఈ రేసింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్లను పరిశీలించారు. 2 యువకులను అదుపులోకి తీసుకున్నారు. విశాఖ మధురవాడలో దారుణం చోటు చేసుకుంది. కాల్మనీ వేధింపులతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. శంకర్ అనే వ్యక్తి రెడ్డి అనే వ్యక్తి నుంచి 5,000 ఫైనాన్స్ తీసుకున్నాడు. అయితే ఫైనాన్స్ కట్టకపోవడంతో రెడ్డి శంకర్ను వేధించాడు. మనస్తాపానికి గురైన శంకర్ ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. తన భర్తను రెడ్డి ఇష్టం వచ్చినట్టు తిట్టడం వల్లనే ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి విచారణ తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. హైకోర్టులో సీనియర్ న్యాయవాది వేణుగోపాల్ గుండెపోటుతో మృతి చెందాడు. కేసు వాదిస్తూ సీనియర్ న్యాయవాది కుప్పకూలిపోయాడు. దీంతో హుటాహుటిన ఆయనను హాస్పిటల్కు తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గ మధ్యలో మృతి చెందాడు. వేణుగోపాలరావు మృతికి సంతాపంగా హైకోర్టులో అన్ని బెంచ్లలో విచారణ నిలిపివేశారు.
కల్తీ నెయ్యి వ్యవహారంలో నిందితులకు పోలీస్ కస్టడీ ముగిసింది. సిబిఐ సిట్ కార్యాలయం నుంచి రుయాలో నిందితులను వైద్య పరీక్షలకు నిర్వహించారు. రేపు కోర్టులో నిందితుల బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టనుంది కోర్టు. అయితే విచారణ అనంతరం బెయిల్ కస్టడీ పిటిషన్పై మెజిస్ట్రేట్ తీర్పు వెల్లడించనున్నారు. కాగా మరో 5 రోజుల పాటు నిందితులను కస్టడీకి ఇవ్వాలని సిబిఐ సిట్ మెజిస్ట్రేట్ను కోరనుంది. ఇదిలా ఉంటే కొన్ని నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు మరికొందరిని విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీకి అక్రమంగా తరలిసిన మద్యాన్ని ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకున్నారు. రాజమండ్రి నుండి చింతూరు బెల్ట్ షాపులకు ఆటోలు అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాజమండ్రిలోని ఏ షాప్ నుండి మద్యాన్ని తరలిస్తున్నారనే కోణంలో అధికారులు విచారణ చేపట్టారు. పట్టుబడిన మద్యం విలువ ₹1,20,000 ఉంటుందని 25 కేసుల మద్యాన్ని స్వాధీనం చేసుకుని ఆటోను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని కొమరారం అటవీ అధికారి కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ₹30,000 లంచం తీసుకుంటూ కొమరారం ఫారెస్ట్ అధికారులు 2 ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. రోడ్ కాంట్రాక్ట్ పనులు చేస్తున్న ఓ వ్యక్తి వద్ద లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఫార్మేషన్ రోడ్డు నిర్మాణం కోసం కాంట్రాక్టర్ పట్టా భూమి నుండి మట్టి తొలుతున్నానంటూ ఎఫ్ఆర్ఓ డబ్బులు డిమాండ్ చేయడంతో కాంట్రాక్టర్లు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన ఖమ్మం ఏసీబీ డీఎస్పీ రమేష్ బాబు ఆధ్వర్యంలోని బృందం దాడులు నిర్వహించి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. శ్రీశైలం స్వామి అమ్మవార్ల దర్శన టికెట్లలో అక్రమాలు చోటు చేసుకున్నాయి. నకిలీ టికెట్లతో భక్తులు దర్శనాలు చేసుకుంటున్నట్లు తేలింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దేవస్థానం టికెట్లను ట్యాంపరింగ్ చేసి భక్తులకు విక్రయించారు. దేవస్థానం సీల్ తయారు చేసి మరి పాత టికెట్లతో దందా చేస్తున్నారు. ఇంత తెలిసినా కూడా రిపోర్ట్ ఇవ్వకుండా క్యూ కాంప్లెక్స్ పర్యవేక్షకురాలు హిమబిందు జాప్యం చేస్తున్నారు. టికెట్ల అక్రమాల్లో కొందరి అధికారుల పాత్ర ఉందని తెలుస్తుంది. అందుకే టికెట్ల విచారణలో జాప్యం జరుగుతుండటంపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. జనవరిలో కూడా క్యూ లైన్ల వద్ద నకిలీ దర్శనం టికెట్లు పట్టుబడ్డాయి. ఇక నకిలీ దర్శనం టికెట్లపై ఆలయ అధికారులు దృష్టి సారించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలో నిరుద్యోగులను టార్గెట్ చేస్తూ ఓ మూట కోట్లలో వసూలు చేసింది. ఇటలీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కోట్లలో వసూలు చేశారు. చివరికి చేతులెత్తేశారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. ఇచ్చాపురం మండలం తేలుకుంచి గ్రామానికి చెందిన దిలీప్, పార్వతీపురానికి చెందిన కొచ్చెల ధర్మారెడ్డి ఉద్యోగాల ఆశ చూపి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 350 మంది యువకులను నట్టేట ముంచేశారు. ఇటలీలో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి ఒక్కొక్కరి వద్ద నుండి ₹1,20,000 వసూలు చేశారు. ఉద్యోగాల కోసం డబ్బులు చెల్లించిన యువకులు కొలువు కోసం ఇటలీ వెళ్లే క్రమంలో బండారం బయటపడింది. మొదటి బ్యాచ్లో 30 మంది ఢిల్లీలోని ఇమిగ్రేషన్ కార్యాలయానికి వెళ్ళక ఇటలీలో అటువంటి కంపెనీ ఏదీ లేదని అధికారులు చెప్పారు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన నిరుద్యోగులు పోలీసులను ఆశ్రయించారు. తమ డబ్బును ఎలాగైనా ఇప్పించాలని ప్రాధేయపడుతున్నారు. విశాఖలోని ఆర్కే బీచ్లో ఓ ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో బీచ్ రోడ్డులోని డివైడర్ను ఢీకొట్టి చిల్డ్రన్ పార్కులోకి దూసుకెళ్లింది. సమయంలో అక్కడ వాకర్స్ ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్ మరొకరికి గాయాలయ్యాయి. లారీ బ్రేక్ ఫెయిల్ కారణంగా ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిర్లక్ష్య వైఖరి వెలుగు చూసింది. చేవెళ్లలోని మహేందర్ రెడ్డి హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యానికి ఓ మహిళ నిండు ప్రాణం బలైంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్కి వచ్చిన మమత అనే మహిళ మృతి చెందింది. వేసిన ఇంజెక్షన్ వికటించడం వల్లనే మమత చనిపోయిందని తమ బంధువులు ఆరోపిస్తున్నారు. ఆమె కండిషన్ బాగోలేకనే మెహదీపట్నం హాస్పిటల్కి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. మృతి చెందిన మహిళది వికారాబాద్ జిల్లా అంకడి చిట్టంపల్లికి చెందిన వాసిగా గుర్తించారు. మెదక్ జిల్లాలో దారుణం ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ప్రాణాలు తీసింది. మెదక్ ఫతేనగర్లో నివాసం ఉంటున్న రేణుక భర్త మరణం తర్వాత 2 పిల్లలతో కలిసి నివాసం ఉంటుంది. పక్కింటి యేసుతో సన్నిహితంగా మెలిగింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో కుమారులు మందలించారు. దీంతో మహిళ యేసును దూరపెట్టింది. కక్ష పెంచుకున్న యేసు మహిళను కత్తితో పొడిచి హత్య చేశాడు. హతమార్చిన అనంతరం డెడ్ బాడీని తగలబెట్టాడు. సుప్రీంకోర్టులో యూట్యూబర్ రణ్వీర్కు ఊరట లభించింది. రణ్వీర్పై కొత్తగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయవద్దని కోర్టు ఆదేశించింది. ఇటీవల ఓ షోలో యూట్యూబర్ రణ్వీర్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. విచారణ సమయంలో రణ్వీర్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సమాజం సిగ్గుతో తలదించుకునేలా రణ్వీర్ మాట్లాడారని మండిపడింది. భావస్వేచ్ఛ పేరుతో ఏదైనా మాట్లాడతారని సుప్రీంకోర్టు మండిపడింది. యూపీ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. గంగా, యమున, సరస్వతి నదుల కలిసే పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ క్రమంలో కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో భక్తులు ప్రయాగ్రాజ్ను సందర్శించారు. ఈ మేళ జరుగుతున్న త్రివేణి సంగమంలో ఆదివారం సాయంత్రం వరకు 53 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ సర్కార్ ప్రకటించింది. ప్రపంచంలోనే ఎంతమంది భక్తులు పాల్గొన్న మొదటి కార్యక్రమంగా కుంభమేళా రికార్డు సృష్టించింది. దాదాపు 45 రోజుల పాటు జరిగే ఈ మహాకుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 50 కోట్ల మంది భక్తులు
వస్తారని యూపీ ప్రభుత్వం ముందుగానే అంచనా వేసింది. అయితే అంచనాలకు మించి భక్తులు తరలి వస్తున్నారు. ఇక రద్దీ అధికంగా ఉన్న నేపథ్యంలో కుంభమేళాను పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 26తో ముగియాల్సి ఉండగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మరో 2 రోజులు పొడిగించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. యూపీ సీఎం యోగి సర్కార్పై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫైర్ అయ్యారు. మహాకుంభమేళలో వరుస ప్రమాదాలపై మమతా విమర్శలు గుప్పించారు. మహాకుంభను మృత్యుకుంభగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించలేదని ఆరోపించారు. మమతా వ్యాఖ్యలపై బీజేపీ నేతలు కౌంటర్ అటాక్ చేశారు. బీహార్ రాజధాని పాట్నాలో భీకర ఎన్కౌంటర్ జరిగింది. ఓ షాపింగ్ కాంప్లెక్స్లో చొరబడ్డ 4 గ్యాంగ్స్టర్ల కోసం పోలీసులు ముమ్మరంగా సోదాలు చేపట్టారు. 4 దుండగులు పోలీసులకు చిక్కకుండా చుక్కలు చూపించారు. దీంతో 4 పోలీస్ స్టేషన్ల పోలీసులు సంయుక్తంగా కమాండో ఆపరేషన్ చేపట్టారు. దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.